హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ఐపీఎల్లో అన్ని టీమ్స్ క్వాలిఫికేషన్ సినారియో తెలుసుకుందాం. అండ్ ఏ టీం ఎన్ని మ్యాచెస్ గెలవాలి, ఏ టీం ఈజీగా క్వాలిఫై అవుతుందో తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ ఐపీఎల్ 2025లో ఆల్రెడీ అన్ని టీమ్స్ 10 మ్యాచెస్ ఆడినాయి. అంటే 70% ఆఫ్ ఐపీఎల్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్, ఎందుకంటే ఆల్రెడీ సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్ అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయినాయి. సో పాయింట్స్ టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ కమింగ్ మ్యాచెస్ అన్ని టీమ్స్కి చాలా ఇంపార్టెంట్, డూ ఆర్ డై మ్యాచెస్. ఫస్ట్ మనం టేబుల్ టాపర్స్ ముంబైతోని స్టార్ట్ చేద్దాం. ముంబై ఇండియన్స్ 11 మ్యాచెస్ ఆడి 7 గెలిచి 14 పాయింట్స్తో ఉంది. సో ఎంఐ నెక్స్ట్ 3 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు క్వాలిఫై అయిపోతుంది. నెక్స్ట్ 3 మ్యాచెస్ ముంబైకి గుజరాత్, పంజాబ్, ఢిల్లీతోనే ఉన్నాయి. 3 స్ట్రాంగ్ టీమ్స్, కానీ ముంబై ఉన్న ఫామ్లో ఈజీగా ఒక మ్యాచ్ అన్న గెలుస్తుంది. సో ముంబై పక్కా క్వాలిఫై అయ్యే టీం. నెక్స్ట్ నంబర్ 2లో ఆర్సీబీ ఈ సీజన్ ఒక డిఫరెంట్ సైడ్ లాగా అనిపిస్తుంది. బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఉంది. ప్రతి ప్లేయర్ పర్ఫామ్ చేస్తుండు. సో ఆర్సీబీకి నెక్స్ట్ 4 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు అఫీషియల్గా క్వాలిఫై అయిపోతుంది. ఆ 4 మ్యాచెస్లో సిఎస్కే, లక్నో, ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్తోనే ఆడుతుంది. అన్ని టేబుల్లో బాటంలో ఉన్న టీమ్స్. సో మోస్ట్లీ ఆర్సీబీ 2 to 3 మ్యాచెస్ ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది. సో ఆర్సీబీ పక్కా క్వాలిఫై అయ్యే టీం. నెక్స్ట్ నంబర్ 3లో పంజాబ్ కింగ్స్. పంజాబ్కి నెక్స్ట్ 4 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో 2 మ్యాచెస్ పక్కా గెలవాలి. అంత ఈజీ కాదు, ఎందుకంటే ముంబై, డీసీ, లక్నో, ఆర్ఆర్ లాంటి స్ట్రాంగ్ టీమ్స్తో ఉన్నాయి. సో 60-40 ఛాన్స్ పంజాబ్కి. నేనైతే క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నా, బికాజ్ మంచి వెల్ బ్యాలెన్స్ సైడ్. నెక్స్ట్ నంబర్ 4లో గుజరాత్ టైటన్స్. గుజరాత్కి ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో 2 మ్యాచెస్ గెలిస్తే క్వాలిఫై అయిపోతుంది అఫీషియల్గా. ఈజీయే, ఎందుకంటే నెక్స్ట్ 5 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్, ముంబై, డీసీ, లక్నో అండ్ సిఎస్కేతోనే ఉన్నాయి. సో జీటీ ఈజీగా క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ నంబర్ 5లో ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీకి 12 పాయింట్స్తో ఉంది. క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 2 మ్యాచెస్ గెలవాలి కమింగ్ 4 మ్యాచెస్లో. అంటే 50-50% ఛాన్స్, ఎందుకంటే నెక్స్ట్ 4 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్, పంజాబ్, ముంబై, జీటీ స్ట్రాంగ్ టీమ్స్తో ఉన్నాయి. సో ఢిల్లీకి అయితే 50-50 ఛాన్స్. నెక్స్ట్ నంబర్ 6లో లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జీకి 10 పాయింట్స్తోని 6th ప్లేస్లో ఉంది. క్వాలిఫై అవ్వాలి అంటే నెక్స్ట్ 4 మ్యాచెస్లో కన్ఫామ్గా 3 మ్యాచెస్ గెలవాలి. అంత ఈజీ కాదు. సో 40-50 ఛాన్స్ ఎల్ఎస్జీకి. అండ్ నెక్స్ట్ 4 మ్యాచెస్ పంజాబ్, ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్ టీమ్స్తోనే ఉన్నాయి. సో లక్నో క్వాలిఫికేషన్ కొంచెం ట్రికీ. నెక్స్ట్ నంబర్ 7లో కలకత్తా నైట్ రైడర్స్. కేకేఆర్ 10 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచి 9 పాయింట్స్తో ఉంది. కేకేఆర్ క్వాలిఫై అవ్వాలి అంటే కమింగ్ 4 మ్యాచెస్లో 4కి 4 గెలవాలి. జస్ట్ 10% ఛాన్సే ఉంది. అండ్ నెక్స్ట్ 4 మ్యాచెస్ ఆర్ఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీతో ఉన్నాయి. సో 4కి 4 గెలవాలి. అంత ఈజీ కాదు, గెలవడం చాలా కష్టం. బట్ వీ నెవర్ నో, ఇట్స్ ఇంపాసిబుల్ ప్రీమియర్ లీగ్. సో ఇది కేకేఆర్ క్వాలిఫికేషన్ సినారియో. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్. సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచింది, 6 పాయింట్స్తోనే ఉంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ 5 మ్యాచెస్లో 5కి 5 గెలవాలి. అది కూడా మంచి నెట్ రన్ రేట్తోని. అప్పుడే ఛాన్స్. చాలా ఇంపాసిబుల్ టాస్క్ ఇది. ఇట్స్ నథింగ్ టు లూజ్, మ్యాజిక్ కెన్ హ్యాపెన్. బట్ 5 మ్యాచెస్ చూస్తే గుజరాత్, డీసీ, ఆర్సీబీ, ఎల్ఎస్జీ, కేకేఆర్ స్ట్రాంగ్ టీమ్స్తో ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి 5% ఛాన్స్ ఉంది అంతే. సో ఇది ఫ్రెండ్స్ అన్ని టీమ్స్కి ఉన్న క్వాలిఫికేషన్ సినారియో. అండ్ నా టాప్ 4 ప్రెడిక్షన్ వచ్చేసి ఫస్ట్ ఆర్సీబీ, సెకండ్ ముంబై, థర్డ్ జీటీ, 4th ప్లేస్లో పంజాబ్ అండ్ ఢిల్లీకి టఫ్ ఫైట్ ఉంటుంది. స్లైట్ ఎడ్జ్ ఉంటుంది పంజాబ్కి. సో ఇవే నా టాప్ 4 టీమ్స్. మీరు ఏ టీం క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. Like, share and subscribe our channel. Keep supporting for more videos. Thank you for watching.